ఈ నెల 5వ తారీఖున కల్లూరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర మేము రైతులందరం వెళ్ళి కల్లూరు లోకలైజేషన్ ఆఫీస్ దగ్గర మేము రైతులందరి పక్షాన మాట్లాడడం జరిగింది. ఎంపీఆర్ డ్యామ్ నుంచి తరిమెల, పాముడి, కల్లూరు, సింగనమల్ల కాయకట్టు ప్రాంతాల్లో రైతులకు నీళ్లు ఇవ్వమని. ఎంపీఆర్ డ్యాంలో సఫిషియెంట్గా 3 టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు ఇంతవరకు అంత స్థాయిలో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సఫిషియెంట్గా ఉన్నటువంటి నీటిని రైతులకు ఆయకట్టుకు విడుదల చేయమని చెప్పేసి మేము అధికారులను అడిగాము. కానీ అధికారులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి రైతులు మరి మాట్లాడడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా రైతుల పట్ల ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఈసారి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవసాయం దండగాని చెప్పాడో ఈసారి కూడా రైతుల పట్ల మరి అదే వివక్ష చూపుతూ మరి ఎక్కడ కూడా సాగునీటికి నీరు ఇవ్వకుండా కేవలం చెరువులకు ఇస్తూ నీటిని వృధా చేసే విధంగా కొనసాగిస్తున్నాడు తప్ప మరి రైతులకు సాగునీరు అందించాలా, ఆ రైతులు పంటలు పండించుకొని 10 మందికి మరి బాగుపడాలనేటువంటి ఆలోచన అయితే ఎక్కడా కనపడడం లేదు. మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి నీటిని కూడా ఇలా దుర్వినియోగం చేయడం సరైనది కాదని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు కూడా వాపోతున్నాయి. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో 1 ఎకరా పంట కూడా ఎక్కడ పండాలన్నటువంటి పరిస్థితిలో మరి రాజశేఖర రెడ్డి గారి ద్వారా హంద్రీనివా నీళ్లు తీసుకొని వచ్చి ఈ కరువును పారదోలే ఉద్దేశంతో మరి తుంగభద్ర ఆయకట్టు కానీ హంద్రీనివా సాగునీరు ద్వారా మరి రైతులకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జలయజ్ఞం ద్వారా ఈ ప్రయత్నాలు కొనసాగించి ఈరోజు మన జిల్లాకు దాదాపు 30 టీఎంసీల నీటిని హంద్రీనివా ద్వారా తీసుకురావడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ జిల్లా అభివృద్ధి పట్ల చేసినటువంటి ఆకాంక్షతోనే ఈరోజు మన జిల్లాకు 30 టీఎంసీల నీళ్ళు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా 3 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా అధికారులు అయితే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఇవ్వకుండా రైతుల్ని మరి ఈరోజు అండగట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వడం లేదు. టీబీ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి నీళ్ళని కూడా ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వడం లేదు సక్రమంగా. అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి కలెక్టర్ గారి దృష్టికి ఈ రైతుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశాం. మీకు నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి, వాటిని విడుదల చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అనేక సందర్భాల్లో రైతుల నాయకులతో కలిసి వెళ్ళి ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడంటే కలెక్టర్ మీకు నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు, కేవలం తాగునీరు మాత్రం ఇవ్వగలుగుతామనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. సార్, జిల్లాకు 40 టీఎంసీలు నీళ్ళు వచ్చాయి. ఈ 40 టీఎంసీల నీళ్లతో సాగునీరుని దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు, 6 తడి పంటలు మరోగా 1 లక్ష ఎకరాలకు ఇవ్వచ్చు అని చెప్పేసి మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అంటే కలెక్టర్ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కలెక్టర్ ఇక్కడ రుద్దుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మరోసారి చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఇంతటి సౌకర్యాలు కలిగజేసినా కూడా రాజశేఖర రెడ్డి ద్వారా ఈ జిల్లాకు నీళ్లు ఇన్ని వచ్చినా కూడా 1 ఎకరాకు కూడా ఇవ్వడం లేదు. మేము ఇప్పుడు వాపోతున్నటువంటి మాటలు ఏమంటే రైతులు ముఖ్యంగా మాకు 6 తడి పంటలకు నీళ్ళు ఇవ్వని అడుగుతున్నాం. మరి అది వేరుశనగ కానీ, జొన్న కానీ, అదేవిధంగా పెసర, ఉలవలు ఇలాంటి పంటలు పండించుకుంటాం. మాకు ఏమాత్రం కూడా జీవనోపాధి లేదు. ముఖ్యంగా గొర్రె కాపర్లు కానీ, మేకలు ఉన్నటువంటి ఈ జిల్లాలో వారికి పశువులకు తాగునీరు కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాలు వదిలి బయటకు వలసలపోతున్నారు. నిజంగా రైతు కూలీలు బాంబేలో భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు మా జిల్లాలో 50 ఎకరాల పొలం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాచ్మ్యాన్లుగా నైట్ డ్యూటీలు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఈ జిల్లా అధికారులు మరి తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు. పోలీసుల చేత అణగదొక్కే విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న చూసాము నోట్లు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల్ని ఏ విధంగా బజార్లో చితకబాదినటువంటి సంఘటనలు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క చర్యలను ఖండిస్తున్నారు. మరి మమ్మల్ని కూడా ఈరోజు గృహ నిర్బంధం చేశారు. అంటే మేమేమి చేశాము అంటే రైతులకు నీళ్లు అడగడం తప్ప, ఉన్న నీటిని విడుదల చేయమనడం తప్ప, మరి ఈరోజు రైతుల పక్షాన్ని అడుగుతుంటే మమ్మల్ని గృహ నిర్బంధం అంట. అంటే పోలీసులతో రాజ్యం నడుపుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి రైతులు, ముఖ్యంగా మహిళా గ్రూపులు మరి ఏ విధంగా నట్టేట ముంచాడు చంద్రబాబు నాయుడు చూసాం. ఈరోజు ఒక ఉద్యోగ అవకాశం లేదు, రైతులు నష్టపోయినటువంటి పంటకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఈరోజు 1 ఎకరా పంట కూడా సాగు చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ఈ అనంతపురం జిల్లాలో ఏ విధంగా మేము మనుగడ సాగించాలని చెప్పేసి ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈ సందర్భంలో పోలీసుల చేత అణగదొక్కే విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తగు రీతిలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల అనంతపురం జిల్లాకు 40 టీఎంసీ నీళ్ళు వచ్చాయి. వచ్చిన నీటిని సక్రమంగా రైతులకు సప్లై చేయమనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసే కార్యక్రమం జరిగింది. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఏదో ఒక కాలయాపన చేసే కార్యక్రమం కలెక్టర్ గారు చేస్తూ ఉంటే ఈ విధంగా ఉంటే ఎటు పరిష్కారం కాదన్న ఉద్దేశంలో భాగంగా కల్లూరు దగ్గర హైవేల దగ్గర దాదాపు వేలాది మంది రైతులతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ జిల్లా ఉన్నతాధికారుల సమాచారం తీసుకొని అక్కడికి వచ్చి మీకు ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాం, జనవరి 10వ తేదీ వరకు నీళ్లు ఇడిస్తాము, మీ పదార్థం వరకు మీకు ఆ పంటలను ఖచ్చితంగా మేము కాపాడుతామని చెప్పిన తర్వాత అక్కడ ధర్నా విరమించే కార్యక్రమం చేయడం జరిగింది. ధర్నా చెప్పిన తర్వాత ఇప్పటి వరకు చుక్క నీళ్లు కూడా వదలకపోతే అక్కడ పంటలు ఎండిపోతుంటే రేపు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత మనం కాపాడలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉన్న నీటిని సక్రమంగా సప్లై చేయమనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం మేము చేయాలనుకున్న తర్వాత ఈరోజు వచ్చేసి గృహ నిర్బంధం చేసి రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ధర్నా చేయాలనుకున్న ఉద్దేశాన్ని లేక అక్కడ ఉన్నటువంటి నీటిని ఏదో విధంగా మేము ప్రజల పక్షానపై విడుదల చేయాలనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ గృహ నిర్బంధం చేసే కార్యక్రమాన్ని చేసి ప్రజాస్వామ్యానికి తొంగలు దొక్కే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్న విషయం బాగా తెలుస్తుంది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఏ ఆందోళన కార్యక్రమానికి కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా అధికారులను పంపించేసి అక్కడి నుండి విరమించజేసే కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితిలో ఆ ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తి విఫలమవుతుంది. కాబట్టి ప్రజల పక్షాన ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. 40 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ పంటలు పెట్టుకున్నారు, వాళ్ళు కంటిన్యూగా పంటలు పెడుతున్నారు. పెట్టే పంటలను సక్రమంగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాటిని కాపాడకుండా పోయి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, పెద్ద నాయకులు, ఎవరైనా దౌర్జన్యం చేసే నాయకులు ఉంటే ఆ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి అనవసరంగా ఇప్పుడు చెరువులకు నీళ్ళు ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నుండి చంద్రబాబు నాయుడు పాదయాత్ర నుండి ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తానని చెప్తున్నాడు. ఏదో సామెత ఉంది, కోళ్ళ కొడుకుని గంటే అత్తవద్దంటుంది అనే సామెత ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ ఉంటే ఏ ఒక్కరు వద్దని చెప్పడం లేదు. కానీ నువ్వు చెరువులకు ఇచ్చే పరిస్థితి లేవు. రైతులకు పంటలకు ఇవ్వాల్సినటువంటి నీళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి మేరకు ఆ ప్రాంతాలకు వదిలిపెడుతుంటే ఇది పద్ధతి కాదు. పద్ధతి ప్రకారం రైతులకు వదిలిపెట్టండి, మిగిలిన తర్వాత మీ చెరువులకు వదులుకుంటారు, మీ ఇళ్లకు వదులుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనే విధంగా మేము పోరాటం చేయాలనుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈ గృహ నిర్బంధ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఇంతటితో ఈ గృహ నిర్బంధం చేసినా కూడా ఏ విధమైనటువంటి నిర్బంధాలు చేసినా కూడా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నారు. సాగునీటి సమస్యల మీద తీవ్రమైన రైతులు ఆందోళనగా ఉంటున్నారు. ఓవైపు మొత్తం మెట్ట ప్రాంతం అంతా కూడా వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయింది, రెయిన్ గన్స్ పూర్తి విఫలమైనాయని చెప్పేసి ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి. ఇట్లాంటి స్థితిలో జిల్లాకు సాగునీటి వనరుల అంద్రినివా ద్వారా గత సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ టీఎంసీలు, దాదాపు 24 టీఎంసీల నీళ్లు ఈసారి జిల్లాకు వచ్చినాయంటే చాలామంది రైతులు, ఆయకట్టు రైతులందరూ ఆశించినారు. ఆ ప్రాంతం ఎండిపోయినా కనీసం సాగునీటి సదుపాయం ఉన్న పరిమిత ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయని. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు నీటి నిర్వహణ పద్ధతుల్ని సక్రమంగా పాటించకపోవడం వల్ల, సక్రమమైన మేనేజ్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగడంతో మొత్తం నీళ్ళన్నీ కూడా వృధా అయిపోయే పరిస్థితి. ఈరోజు చెరువులు నింపే పేరుతో సాగునీటిని ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతాలను ఎండబెట్టినారు. దీనివల్ల ఆయకట్టు రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి పరిష్కారం చేయాల్సింది పోయి ప్రజలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ తుంగలో దొక్కి ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకోకుండా మొండిగా వ్యవహరించి తాము చెప్పిందే జరగాలి, ఈ జిల్లాలో తాము ఎటుకు చెప్తే అటు నడవాలి అన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ నాయకులు వ్యవహరించడంతో పాటుగా జిల్లా కలెక్టర్ గారు దీనికి వంతపడడం అనేది చాలా విచారకరం. అందుకనే ప్రజల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 8వ తారీఖు నాడే రైతులు నార్పల్ దగ్గర భూముల్లో అక్కడ తోములు ఎత్తడానికి ప్రయత్నం చేసినారు. కల్లూరులో రాస్తారోకో చేసినారు. చివరికి ప్రభుత్వం అంగీకరించింది 16వ తారీఖు నాటి నుంచి మేము సాగునీటికి నీళ్ళు ఇస్తాము, ఆ రకంగా ఆ ప్రాంతాలకు కూడా తాగడానికి అవకాశాలు కల్పిస్తామని. 16 అయింది, ఈరోజు 19, 18వ తారీఖు వచ్చినా ఇప్పటివరకు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకనే రైతులు తూములు ఎత్తుతారు అని తెలుసుకొని ఈరోజు నిర్బంధంగా తెల్లవారకనే ఇండ్ల దగ్గరికి వచ్చి నాయకులను అరెస్ట్ చేయడం అనేది ఇది అప్రజాస్వామ్యం. నిజంగా ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి దూరం అవుతుందానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ప్రభుత్వం అయితే మీ ఎమ్మెల్యేనే చెప్పింది, మీ విప్పు ఆమె సింగనమల ఎమ్మెల్యేనే చెప్తుంది, ఒక ప్రాంతానికి ఒక రకము, ఒక ప్రాంతానికి ఒక రకమైన వివక్ష చూపుతున్నారు, ఒక ప్రక్క జలకళ అంటారు, రెండో పక్క జల ఏడుపుల మాకు అని చెప్పేసి మీ విప్పు చెప్తుంది. అది కూడా వినపడకపోతే ఎట్లా? మరి మీ విప్పును అరెస్ట్ చేయాలి. నిజంగా అయితే ఈ సమస్యకు కారణం ఆమె కూడా కదా, మరి ఆమెను ఎందుకు వదిలిపెడుతున్నారు? మేము ఆ విప్పు చెప్పింది అమలు చేయడానికి పోతున్నాం. ఎందుకు ఓవైపు జలకళ ఉండాలా, రెండో వైపు కూడా జలం రావాలని చెప్పేసి దానికి మేము పోతున్నాం. ఈరోజు పోతుంటే నిర్బంధంగా తెల్లవారులోకి ఇళ్లలో వచ్చి అరెస్ట్ చేయడం, ఈ రకమైన పద్ధతుల వల్ల ప్రభుత్వం తాను ఆశించేటువంటి నిర్బంధం ద్వారా ఏమీ సాధించలేదు. పోలీసుల్ని వెపన్స్గా వాడుకొని పోలీసుల్ని ఈరోజు నిర్బంధానికి ఉపయోగించుకొని ఆ పోలీసులే బలిపెట్టే కార్యక్రమం చేస్తుంది తప్ప నిజంగా పోలీసు అధికారులు కూడా అర్థం చేసుకోవాలా.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నటువంటి ప్రజా పార్టీలని ఈ రకమైన నిర్బంధ చర్యల వల్ల మీరు ఐసోలేట్ అవుతారు, ప్రజల్లో మరింత దూరం అవుతారు. ఆ రకంగా ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతున్నారనేటువంటి అభిప్రాయం బలంగా పెరుగుతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారని, ఈ నిర్బంధంగా ఈ అరెస్టులకు చర్యలకు నిరసనగా అన్ని పార్టీలు కలిసి జిల్లాలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన పరిస్థితులు మాత్రం పెరుగుతున్నాయని చెప్పేసి అర్థం చేసుకుంటున్నాం.